హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ సంధ్య యూట్యూబ్ ఛానల్. ఈరోజు పాలిటీ నుంచి ప్రాక్టీస్ బిట్స్ అనేది వీడియో చేయడం జరిగింది. ఈ బిట్స్ అనేవి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అలాగే మిగిలిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడుతుంది. డిఎస్సి వాళ్ళకైతే జనరల్ బిట్స్లలో ఉపయోగపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. భారత రాజ్యాంగ పరిషత్ ముసాయిదా సంఘంలో సభ్యుడు కానివారు ఎవరు? ఆప్షన్ ఏ జేబీ కృపాలాని, ఆప్షన్ బి ఎన్ మాధవరావు, ఆప్షన్ సి టిటి కృష్ణమాచారి, ఆప్షన్ డి ఎన్ గోపాలస్వామి అయ్యంగార్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ జేబీ కృపాలాని. నెక్స్ట్ క్వశ్చన్, ఉమ్మడి జాబితా ఈ క్రింది వాణిలో ఏ దేశం నుంచి తీసుకోబడింది? ఆప్షన్ ఏ అమెరికా, ఆప్షన్ బి దక్షిణాఫ్రికా, ఆప్షన్ సి ఐర్లాండ్, ఆప్షన్ డి ఆస్ట్రేలియా. ఆన్సర్ ఆస్ట్రేలియా. ఉమ్మడి జాబితా అనేది ఆస్ట్రేలియా నుంచి తీసుకోబడింది. నెక్స్ట్ క్వశ్చన్, ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేది ఎవరు? ఆప్షన్ ఏ రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు, ఆప్షన్ బి ప్రజలు, ఆప్షన్ సి రాజ్యసభ సభ్యులు, ఆప్షన్ డి పార్లమెంట్ సభ్యులు. ఆన్సర్ ఆప్షన్ డి పార్లమెంట్ సభ్యులు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతిపాదన ఏ విత్త బిల్లును రాష్ట్రపతి తిరిగి పార్లమెంటుకు పంపించలేరు? ప్రతిపాదన ఆర్ రాష్ట్రపతి అనుమతితో విత్త బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టబడును. ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు నిజమే, కానీ ఏకు ఆర్ సరైన వివరణ కాదు. ఆప్షన్ బి ఏ మరియు ఆర్ రెండు నిజము మరియు ఏకు ఆర్ సరైన వివరణ. ఆప్షన్ సి ఏ నిజం కానీ ఆర్ తప్పు. ఆప్షన్ డి ఏ తప్పు కానీ ఆర్ నిజం. ఆన్సర్ వచ్చేసి ఏ నిజం కానీ ఆర్ తప్పు. నెక్స్ట్ క్వశ్చన్, ఆదేశక సూత్రాలను క్రింది రాజ్యాంగం నుండి గ్రహించడమైనది? ఆప్షన్ ఏ ఐర్లాండ్, ఆప్షన్ బి బ్రిటన్, ఆప్షన్ సి అమెరికా, ఆప్షన్ డి ఫ్రాన్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఐర్లాండ్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతిపాదన ఏ సమాఖ్య దేశంలో పౌరులు సాధారణంగా ద్వంద్వ ప్రభుత్వం కలిగి ఉంటారు. భారతదేశంలో ఒక సమాఖ్య దేశం అయినప్పటికీ భారత పౌరులు ఏకపౌరసత్వం కలిగి ఉన్నారు. కారణం ఆర్ విచ్ఛిన్నకర శక్తులను అణిచివేసి జాతీయ సమైక్యతను కాపాడే లక్ష్యంతో భారతదేశం ఏకపౌరసత్వ విధానాన్ని అనుసరిస్తుంది. ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు నిజము కానీ ఏకి ఆర్ సరైన వివరణ కాదు. ఆప్షన్ బి ఏ నిజము మరియు ఆర్ తప్పు. ఆప్షన్ సి ఏ తప్పు మరియు ఆర్ నిజము. ఆప్షన్ డి ఏ మరియు ఆర్ రెండు నిజము, ఏ ఆర్కు సరైన వివరణ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఏ మరియు ఆర్ రెండు నిజము మరియు ఏకు ఆర్ సరైన వివరణ. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాష్ట్రపతి తన రాజీనామా పత్రాన్ని ఎవరికి సమర్పించాలి? ఆప్షన్ ఏ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆప్షన్ బి భారత ప్రధాని, ఆప్షన్ సి ఉపరాష్ట్రపతి, ఆప్షన్ డి లోకసభ స్పీకరు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఉపరాష్ట్రపతి. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రపతి యొక్క అర్హతలను గురించి తెలిపే ఆర్టికల్ ఏది? ఆప్షన్ ఏ ఆర్టికల్ 60, ఆప్షన్ బి ఆర్టికల్ 52, ఆప్షన్ సి ఆర్టికల్ 56, ఆప్షన్ డి ఆర్టికల్ 58. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఆర్టికల్ 58. భారత రాజ్యాంగానికి ప్రధాన ఆధారం? ఆప్షన్ ఏ భారత ప్రభుత్వ చట్టం 1935, ఆప్షన్ బి అమెరికన్ రాజ్యాంగం, ఆప్షన్ సి ఫ్రెంచ్ రాజ్యాంగం, ఆప్షన్ డి బ్రిటిష్ రాజ్యాంగం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ భారత ప్రభుత్వ చట్టం 1935. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో సరికాని వ్యాఖ్యను గుర్తించండి. భారతదేశంలో సమైక్య ప్రభుత్వం విధానం కలదు. భారతదేశం ఒక లౌకిక రాజ్యం. భారతదేశంలో ప్రత్యక్ష ప్రజాస్వామ్యం కలదు. భారతదేశం ఒక గణతంత్ర రాజ్యం. ఆన్సర్ ఆప్షన్ సి భారతదేశంలో ప్రత్యక్ష ప్రజాస్వామ్యం కలదు. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని క్రింది షెడ్యూల్ నగరపాలక సంస్థలకు సంబంధించిన అంశాలను కలిగి ఉన్నది? ఆప్షన్ ఏ 9వ షెడ్యూల్, ఆప్షన్ బి 12వ షెడ్యూల్, ఆప్షన్ సి 11వ షెడ్యూల్, ఆప్షన్ డి 10వ షెడ్యూల్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 12వ షెడ్యూల్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో అమెరికా నుంచి గ్రహించని అంశం ఏది? ఆప్షన్ ఏ రాజ్యాంగ ప్రవేశిక, ఆప్షన్ బి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులను తొలగించే విధానం, ఆప్షన్ సి ఉభయ సభల సంయుక్త సమావేశం, ఆప్షన్ డి న్యాయ వ్యవస్థ పనితీరు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఉభయ సభల సంయుక్త సమావేశం. ఈ ఉభయ సభల సంయుక్త సమావేశం అనేది ఆస్ట్రేలియా నుంచి గ్రహించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పాలిటిక్స్ అనే పదాన్ని ఉపయోగించిన వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ అంబేద్కర్, ఆప్షన్ బి ప్లేటో,
ఆప్షన్ సి సోక్రటీస్, ఆప్షన్ డి అరిస్టాటిల్. ఆన్సర్ ఆప్షన్ డి అరిస్టాటిల్. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ అత్యవసర పరిస్థితి గురించి ఏ ఆర్టికల్ తెలుపుతుంది? ఆప్షన్ ఏ ఆర్టికల్ 360, ఆప్షన్ బి ఆర్టికల్ 336, ఆప్షన్ సి 352, ఆప్షన్ డి ఆర్టికల్ 356. ఆన్సర్ ఆప్షన్ సి 352. నెక్స్ట్ క్వశ్చన్, 42వ రాజ్యాంగ సవరణ ఈ పదాలను రాజ్యాంగ ప్రవేశికలో పొందుపరిచింది. సామ్యవాద లౌకిక, ఆప్షన్ బి సామ్యవాద మరియు లౌకిక మరియు సమగ్రత, ఆప్షన్ సి సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్యం, ఆప్షన్ డి సామ్యవాద లౌకిక మరియు ఐక్యత. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి సామ్యవాద లౌకిక మరియు సమగ్రత. నెక్స్ట్ క్వశ్చన్, భారత సుప్రీంకోర్టు యొక్క సలహా రూపక పరిధిని ఈ క్రింది రాజ్యాంగం నుండి గ్రహించడమైనది. ఆప్షన్ ఏ అమెరికా, ఆప్షన్ బి ఆస్ట్రేలియా, ఆప్షన్ సి కెనడా, ఆప్షన్ డి దక్షిణాఫ్రికా. ఆన్సర్ ఆప్షన్ సి కెనడా. నెక్స్ట్ క్వశ్చన్, ఓటింగ్ వయస్సును 21 నుండి 18 సంవత్సరాలకు తగ్గించిన రాజ్యాంగ సవరణ చట్టం ఏది? ఆప్షన్ ఏ 66వ రాజ్యాంగ సవరణ చట్టం, ఆప్షన్ బి 63వ రాజ్యాంగ సవరణ చట్టం, ఆప్షన్ సి 61వ రాజ్యాంగ సవరణ చట్టం, ఆప్షన్ డి 69వ రాజ్యాంగ సవరణ చట్టం. ఆన్సర్ ఆప్షన్ సి 61వ రాజ్యాంగ సవరణ చట్టం. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ సమగ్రతకు సంబంధించిన క్రింది అంశాలను పరిశీలించండి. ప్రతిపాదన ఏ, మన దేశ ప్రజల మందరంతో భారత రాజ్యాంగ ప్రవేశిక మొదలవుతుంది. ప్రతిపాదన బి, భారత రాజ్యాంగ నిర్దేశక సూత్రాలు అందరికీ సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను ఆదేశిస్తాయి. ఏ మరియు బి సరికావు. ఆప్షన్ బి మాత్రమే సరైనది, ఆప్షన్ సి ఏ మాత్రం సరైనది, ఆప్షన్ డి ఏ మరియు బి రెండు సరైనది. ఆన్సర్ ఆప్షన్ సి ఏ మాత్రమే సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, పార్టీ ఫిరాయింపుల నిషేధానికి సంబంధించిన 52వ రాజ్యాంగ సవరణ చట్టం ఈ క్రింది సంవత్సరంలో ఆమోదించబడింది. ఆప్షన్ ఏ 1989, ఆప్షన్ బి 1985, ఆప్షన్ సి 1980, ఆప్షన్ డి 1991. ఆన్సర్ ఆప్షన్ బి 1985. ఈ క్రింది సంవత్సరంలో లోకసభ నిర్వహించిన సాధారణ ఎన్నికలలో 18 సంవత్సరాలు నిండిన భారత పౌరులు మొదటిసారిగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆప్షన్ ఏ 1989, ఆప్షన్ బి 1984, ఆప్షన్ సి 1991, ఆప్షన్ డి 1996. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 1989.